నమస్తే. మనకి 2026 మున్సిపల్ ఎలక్షన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని రోజులు మనం చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో కూడా బీజేపీ ముందుండి ఉన్నప్పటికీ కూడా రేస్‌లో నుంచి కొంచెం వెనకబడే ఉంది. మరి ఈసారి రేస్‌లో ఎలా ఉండబోతుందంటారు బీజేపీ? మీరేదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో బీజేపీ వెనుకబడి ఉందనేది అది రాంగ్ అది. భారతీయ జనతా పార్టీ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో చాలా గణనీయమైన రిజల్ట్‌నే సాధించింది. ఎందుకంటే గతంలో సర్పంచులు ఎక్కడ కూడా లేని భారతీయ జనతా పార్టీలో ఈరోజు 13, 1400 గ్రామ పంచాయతీ సర్పంచులను గెలిచినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 90% రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి 50% వరకే పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా గతంలో 10,000 అంతకన్నా పైనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళది కూడా మైనస్ అయ్యింది. కానీ ఈ 3 పార్టీలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో ఏదైనా పార్టీ డెవలప్ అయింది అంటే సర్పంచ్‌లను ఎక్కువ గెలుచుకుందంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాబోయే రోజులలో కూడా తప్పకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్‌లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయంగా సీట్లు సాధిస్తది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో బీజేపీ జెండా ఎగరేస్తది. అంటే ఇంకొకటి విషయం ఒక వార్త బయటకొస్తుంది. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఈ క్యాంపెయినింగ్ చేయబోతున్నారు ఫర్ బీజేపీ అని అంటున్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీ కోసం క్యాంపెయినింగ్ చేస్తారు అంటారా? అంటే అది ఇక పెద్దవాళ్ళు మాట్లాడతారమ్మా. మేము మాట్లాడలేము, అది పెద్దవాళ్ళ విషయం అది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూటమిలో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి తప్పకుండా వస్తే కూడా బాగుంటుంది.